ఇవాళ కొంతమంది ఏమో సరే మన ఓట్లు వేసిన వాళ్ళేమో బాధపడుతున్నారు. అయ్యో మేము ఓట్లు వేసినా కూడా ఈ ప్రభుత్వం రాలేదు, కొంతమంది పిచ్చోళ్ళు వేరేలాగా చేశారు, పాపం అమాయకులు మోసపోయారు కాంగ్రెస్ చేతిలో అని వాళ్ళు బాధపడుతున్నారు. మనకు ఓటు అయిన వాళ్ళు ఇంకా ఎక్కువ బాధపడుతున్నారు. మీరు చూసే ఉంటారు ఈ మధ్యన కొన్ని వీడియోలు. కాంగ్రెస్ కొట్టేసినందుకు నా చెప్పుతో నేను కొట్టుకుంటున్నాను అయ్యా అని చెప్పి తీసి చెప్పుతో కొట్టుకుంటున్నారు కొంతమంది. జీవితంలో మళ్ళీ వేయను అనే మాట కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇది వాస్తవం. ఇదేది మనం ఎక్కడో కల్పించింది కాదు, మనం ఏదో రైతులకో ఇంకొంతమందికో మనం సృష్టించిన కృత్రిమమైన ఒక వాతావరణం కాదు. ఎందుకు వచ్చింది మరి ఇంత వేగంగా మార్పు 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 మార్పును ఉదరగొట్టారు కదా. ఇప్పుడు నిజమైన మార్పు ఇప్పుడు కనబడుతుంది. నిజంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు నిజానికి ఆయన తప్పు కాదు. కాంగ్రెస్ పార్టీ నైజమే మోసం. కాంగ్రెస్ పార్టీ నైజం పునాది మోసం. ఆయన కాకపోతే చాలా మంచివాడు, నిజాయితీ గల మోసగాడు రేవంత్ రెడ్డి గారు. సో ఆయన నిజాయితీగా మోసం చేశాడు. ఆయన తప్పేం లేదు. ఆయన ఎన్నికలకు ముందే చెప్పాడు. ఏం చెప్పాడు? చాలా స్పష్టంగా చెప్పాడు, ప్రజలు మోసగాళ్ళనే నమ్ముతారు, అందుకే మేము మోసం చేస్తాం. ఎందుకంటే నిన్ను మోసం చేయాలి అంటే ఫస్ట్ నువ్వు నమ్మించాలి, నమ్మితేనే కదా మోసం జరిగేది. అందుకే ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారు, నేను ఖచ్చితంగా మోసం చేసే వాళ్ళని ప్రజలు నమ్ముతారు కాబట్టి నమ్మిస్తాం, మోసం చేస్తాం, గొంతుకొస్తాం అని ముందే చెప్పాడు. తప్పు మనది.